మంగళాముఖ్యై నమః. ఈ యొక్క 2025 సంవత్సరంలో ఎంత దరిద్రుడైనా, జాతకం ఎంత నీచంగా ఉన్నా, నేను చెప్పబోయేటటువంటి పరిహారాలు కాదు, ఇది పద్ధతులు. అసలు ఎందుకు ఈ దరిద్రాలు వచ్చినాయి, ఎందుకు మీరు ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నారు? మరి ఈ పద్ధతుల్లో కనుక మనం నడుచుకున్నట్లయితే, అది కూడా ఏదో నీతివాక్యాలు కాదు నాయన. ఒకడు చెప్తాడు, ఒక 50 కోట్ల రూపాయలు వస్తాయి, 6 స్త్రీలు వస్తాయని మా ఎడిటర్లు, మా టీము థంబ్నెయిల్ పెడితే, ఏమండి అవి ఎలా వస్తాయో చెప్పకుండా నీతివాక్యాలు చెప్తున్నారు అన్నాడు. మరి అలా కాదు, కంపల్సరీ ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైనా జరుగుద్ది. ఫాల్ట్ మీలో ఉంది నాయన, కస్టమర్స్లో. అంటే కష్టపడకుండా ఊరికనే స్త్రీ వచ్చేయాలా, కష్టపడకుండా ఊరికనే డబ్బు వచ్చేయాలా? తప్పు. అలా ఎంత దరిద్ర జాతకమైనా, ఎంత దరిద్రంగా నీచంగా ఉన్నా, మన పద్ధతులు మార్చుకొని జ్యోతిషపరంగా మళ్ళీ కొన్ని పరిహారాలు, డబ్బులు లేని పరిహారాలేగా నేను చెప్పేది, ఇవి కనుక చేస్తే మీ జాతకం మారి మీరు కోటీశ్వర్లు కాకపోతే మీరు నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. కాబట్టి ఇదే నా ఛాలెంజ్, ఇదే నా ఆఫర్ కూడా మీకు. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరంలో మనకున్నటువంటి గురుడు సంచారం మారుతున్నాడు. గురుడు ఎక్కడికి వెళ్తున్నాడు? మిథున రాశిలోకి మే నెల ఆఖరికి వచ్చి, ఆ తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్తాడు. ఇదొకటి పద్ధతి. రెండవది, కేతువేమో సింహరాశిలోకి వెళ్తాడు, రాహువేమో మీన రాశిలోకి వెళ్తాడు, రాహువేమో శని కర్కాటక రాశిని, అదే కుంభరాశి నుంచి మీన రాశిలోకి వెళ్తే, రాహు మీన రాశిలో నుంచి చక్కగా కుంభరాశిలోకి వస్తాడు. ఇక మిగతా ప్లానెట్స్ మనకు తెలిసినవే. కాబట్టి ఈ కాంబినేషన్ వల్ల మన కాలసర్ప దోషం ఉందనుకోండి, సడన్గా పిచ్చగా డబ్బు వచ్చేస్తుంది. సడన్ గ్రోత్, సడన్ డెవలప్మెంట్, పైకి వచ్చేస్తారు. కానీ సడన్ డౌన్ఫాల్, ఉద్యోగంలో పడిపోవడం కానీ, లవర్ హ్యాండ్ ఇచ్చిందని ట్రైన్ కింద తలకాయ పెట్టేయడం కానీ, ఇలా ఏదో ఒక సడన్ హార్ట్ స్ట్రోక్ కానీ, మరి ఈ విధంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, కాలసర్ప దోషం ఉన్నప్పుడు దాన్ని యోగంగా మార్చుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. మరి ఏం చేయాలండి అంటే, డబ్బులు వెనకేసేసి చక్కగా దాచుకుంటున్నారు. పేదవాళ్ళకి ఇవ్వరు, సాధు పురుషులకు ఇవ్వండిరా నాయన, అనాథ పిల్లలకు ఇవ్వండిరా నాయన అంటే డబ్బున్న వాళ్ళే ఇవ్వట్లేదు, తీయట్లేదు, పేదవాళ్ళు ఇస్తున్నారు. ఇది ఇటువంటి ధనవంతుల పిల్లలు, ధనవంతులకి కాలసర్ప దోషంలో పుడతారనమాట నెక్స్ట్ జన్మలో, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ కాలసర్ప దోషంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని యోగంగా మార్చుకోవాలి. ఒకటి, రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు ప్రతి ఒక్కళ్ళు తిరగాల్సిందే. ఒక టైం కుదరలేదు అనుకోండి, 54 చేసుకోండి. రావి చెట్లకి, జమ్మి చెట్లకి ప్రదక్షిణలు చేసే ముందు నీళ్లు పోయాలి. చక్కగా నీళ్లు పోయి, ఏ చెట్టు నుంచి కూడా రావి చెట్టు ఆకును కొయ్యకూడదు. రావి చెట్టు ఆకు కింద పడిపోయిన తర్వాత దాని మీద శ్రీరామ అని తీసి ఏరుకోవాలి. చెట్టు కోసారా అయిపోతారు మీరు. అది తీసి పరమేశ్వరుడి మీద, శివలింగం మీద ఓం నమ శివాయ అని అనుకుంటూ పెట్టాలి. తర్వాత అస్సలు మీరు ఎన్ని పూజలు చేయండి, ఎన్ని స్తోత్రాలు చదవండి, లలితా సహస్రాలు, విష్ణు సహస్రాలు, బ్రాడ్ మైండ్ ఉండదు మీకు. ముఖ్యంగా ఒక లాయర్ నాకు ఫోన్ చేశాడు. ఏంటంటే, ఏమండి మరి మా కోడలు ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంది, ఫారెన్లో ఉంది అన్నాడు. తర్వాత
కొడుకు యుఎస్ఏలో ఉన్నాడు, కోడలు యుఎస్ఏలో ఉంది, ఆమె డాక్టరు, ఇతను ఇంజనీరు, కానీ రూపాయి పైసలు తీయడు. అనాథ పిల్లలు అని చెప్పినా కూడా మా ఆశ్రమానికి ఫోన్ చేశాడు, చక్కగా మాట్లాడాడు. మరి ఇవ్వచ్చు కదా స్వామీజీకి, ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఇలాంటి పీనాసి స్వభావాలు, పీనాసి వేషాలు వేస్తే ఖచ్చితంగా మనల్ని ఈ యొక్క గ్రహాలు పట్టుకుంటాయి. కాబట్టి నవగ్రహాల చుట్టూ తిరగడం, నవగ్రహాలకి నూనె పోసేయడం కేవలం ఇవే కాదు చేయాల్సింది. ఎంతసేపు కూడా పేద విద్యార్థులకి మీ శక్తి మేరకు మీరు పుస్తకాలు కొనివ్వండి, పెన్నులు కొనివ్వండి. వాళ్ళు అడగరయ్యా బాబు, మీరే ఇవ్వాలా. వస్త్రాలు పాత వస్త్రాలు కూడా దానం చేయొద్దని చెప్పే ప్రబుద్ధులు ఉన్నారు. పాత వస్త్రాలు దానం చేస్తే ఏం పర్వాలేదని నేను చెప్పించాను. చాలామంది పండితులు ఇంటర్వ్యూల్లో పాపం వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. అమ్మ పెట్టదు, పెట్టనివ్వదు, అలాంటి తయారయ్యారు. మరి మీరు పాత వస్త్రాలు ఏం కర్మ, కొత్త వస్త్రాలు దానం చేస్తే మీ బిల్డింగ్లు కరిగిపోతాయా? ఎంతసేపు పేద పేద పేద, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇది జన్మ రహస్యం. ఇది అలా తప్పకుండా 100%, మిగతా వాళ్ళు చెప్తారో చెప్పరేమో కానీ ఖచ్చితంగా అది మీకు కలిసి వస్తుంది. అలాగే లోభము, మన పిల్లలతో పాటు సమానంగా మిగతా పిల్లల్ని కూడా, పేద పిల్లల్ని కనీసం ఒక్కళ్ళనైనా మీరు చూడగలగాల. ఇది నేర్చుకోవాలా. వీడు మన పిల్లోడు కాబట్టి వీడినేమో కారులో దింపుతాం, వాడినేమో కారు గేట్ దగ్గరికి రానివ్వం. అట్లాంటి సంకుచిత భావాలు ఉండవు. ఏమంటే మేమంతా దాన ధర్మాలు చేస్తామంటే, నో, మీరెవరు చేయరు, నాకు తెలుసు. నాకు వచ్చే కాల్స్లో అనాథ పిల్లలకి ఇవ్వండి అని మా ఆశ్రమం చెప్పినా సరే డబ్బున్నటువంటి వాళ్ళంతా కూడా ఎగ్గొట్టేశారు. నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను మళ్ళీ మా స్వామీజీస్ దగ్గర నుంచి, వచ్చినాయా ఇచ్చారా అని. డబ్బున్న వాళ్ళు మీరు చేయలేకపోతే మీ బిల్డింగ్లు కరిగిపోతాయా? పంతులకి జ్యోతిష్యం అసలు ఫ్రీగా ఎందుకు అడుగుతారు మీరు? ఫ్రీగా ఎవరన్నా చెప్తారా? మీరు ఫ్రీగా చేస్తారా పనులు? ఫ్రీగా ఎవరి నుంచి అన్నా ఏదన్నా ఆశించినా తీసుకున్న వాళ్ళకి రుణపడిపోతారు మీరు. అలా గత జన్మలో మీరంతా కూడా రుణపడిపోయారు కాబట్టి ఈ దరిద్రులుగా ఈ జన్మలో పుట్టారు. ఇతరుల యొక్క అన్నాన్ని లాగేసుకున్నారు, ఇతరుల యొక్క ధనాన్ని మీరేం చేశారంటే దోపిడీ చేశారు. వాళ్ళ పాపం కూలి పని చేసుకుంటాడు, వాడు అన్నీ మోసుకుంటాడు, ఒక 100 రూపాయలు తెచ్చుకుంటాడు, వాడు ఏదో చిన్న స్థలం కొనుక్కుంటాడు. మరి మీరు కబ్జా చేస్తారు, ఏమవుద్ది చెప్పండి? వాడి ఉసురు తగులుతుందా? వాడి ఫ్యామిలీ తునాతునకలు అయిపోతుంది కదా. ఈ విధంగా మనం ఇవన్నీ కూడా మీకు రుచించకపోవచ్చు, కానీ నగ్న సత్యాలు ఇవి. శ్రీకృష్ణ సార్వభౌముడు, శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన చనిపోలేదు, ఆయన శరీరం అంతర్ధానం అయిపోయిందంతే, ఆ వైకుంఠం వెళ్ళిపోయారు. అలాగే శ్రీరామచంద్ర ప్రభు అయోధ్య సరోవరంలో అలా నీళ్ళలోకి వెళుతూ సాకేతానికి వెళ్ళిపోతారు, అంటే రాముడు ఉండే రాజ్యం. శ్రీకృష్ణుడు గోలోకానికి వెళ్ళిపోయాడు, అంతేగాని మామూలు మనుషుల్లాగా వాళ్ళు మరణించలేదు. అలాగే మనుషుల్లో కూడా మహామనుషులు ఉంటారు. మనం మహామనుషులుగా మారాలి, దాన ధర్మ గుణం అనేది పెంచుకోవాలి. అంతేగాని అబ్బో దానవీర సూరకర్ణ, ఆయన దానకర్ణుడండి, ఈయన దానం చేశాడండి, మనం చేయమండి అని అంటే, మనకి ఎవరైతే దానం కొద్దీ బిడ్డలు, దానం కొద్దీ పురుషుడు, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలన్న సామెత ఉంది. మీరు ఎంతసేపు కూడా పుణ్యం చేయాలా. పుణ్యం అంటే దానం, మంచి పనులు చేయండి, పెళ్ళాలను కొట్టకండి, పెళ్ళాలను తిట్టకండి. ఆడదాని ఉసురు మీకు, ఆడదాని కన్నీరు నేల మీద పడిందా, ఆదిశక్తి కన్నీరు నేల మీద పడినట్టే ఇంకా మీరు జీవితంలో బాగుపడరు, ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగుపడరు. మీరు ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, మేము చాలా ఇంటెలిజెన్స్ అండి, ఐఐటీలు చేసామండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండి, నో, నువ్వు అడుక్కు తినాల్సిందే, అందులో డౌట్ లేదు. తర్వాత ఎంత ఎడ్యుకేషన్ ఎంత ఎక్కువైతే అంత కన్నింగ్. ఆడవాళ్ళలో కూడా అలాగే తయారైపోయారమ్మా మీరు కూడా చాలామంది. తప్పు. ఆడదంటే ఎలా ఉండాలా? అమాయకత్వానికి ప్రతిరూపంలా ఉండాలా, ఆడతనానికి కనబడాలా, అంత మాతృ స్వభావం ఉండాలా. డబ్బులు దానం చేయరంటమ్మా, డబ్బులకు కొట్టేస్తారు మొత్తం పేదోళ్ళకి, వాళ్ళకి. మీకు ఎందుకు ఇస్తాడు చెప్పు? గ్రహాలు లిస్ట్ ఉంటుందమ్మా, అకౌంటబిలిటీ ఉంటుంది.
అప్పులు తీసుకున్న అప్పులు తీర్చరు, కొట్టేస్తారు, చీటీలు వేసేసి ఊరు దుకాణం సర్దేస్తారు, పోలీసులను మేనేజ్ చేసేస్తామంటారు మళ్ళా. దిస్ ఇస్ నాట్ గుడ్. ధర్మో రక్షితి రక్షిత. తిరుపతి వెళ్ళడం కాదు. ఏమండి మేము సంవత్సరానికి ఒకసారి వెళ్తామండి తిరుపతి, నెలకు ఒకసారి వెళ్తామండి, 15 రోజులకు ఒకసారి వెళ్తామండి. బాగుంది, మరి ఏం చదివేవయ్యా అందులో? ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది అన్నారు. ఆ శ్లోకం చదువుతావు కదా, మరి నువ్వు వచ్చి ధర్మానికి కట్టుబడి ఉంటున్నావా? ఉన్నట్ల. ఏం చేస్తున్నావు? ఆ డబ్బులు ఎగ్గొట్టడం, ఈ డబ్బులు ఎగ్గొట్టడం, చీటింగ్. హృదయం మీద చెయ్యేసుకొని అందరూ మాట్లాడండి, చెప్పండి, నిజంగా ఎగ్గొట్టారా లేదా చూసుకోండి, జరా సోచో. కాబట్టి కేవలము ఈ దేవుడు పూజలు చేస్తూ కూర్చొని పసుపులు కుంకాలు వేస్తే ఇదే సేవ అని అనుకోవద్దు. దీపాలు ఏ నల్ల రంగు ఒత్తు పెట్టాలా, ఎర్ర రంగు ఒత్తు పెట్టాలా, దేవుడు ఇటువైపు పెట్టాలా, దేవుడు మా వైపు పెట్టాలా, ఇలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పైకి రారు. నెక్స్ట్ జన్మలో గ్యారంటీగా దరిద్రులు అయిపోతారు. ఎవ్వరికైనా అభ్యంతరం ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు, పండితులందరికీ కూడా. పండితులు కానీ పామరులు కానీ నేను చెప్పే దాంట్లో తప్పు అని మీ అమ్మ మీ నాన్నని అడగండి, వెళ్ళి మీ టీచర్లను అడగండి. మీకు ఆ కెపాసిటీ నేను చెప్పేది తప్పుగా అని అనిపిస్తే కనుక మీ సీనియర్స్, మీ మేనమామల్ని 50 సంవత్సరాలు దాటిన వాళ్ళని అందరిని అడగండి, చెప్తారు వాళ్ళ అనుభవాల్లో. కాబట్టి కటిక దరిద్రానికి మూలము మనం ఒకళ్ళ డబ్బు లాగేసుకోవడం, ఒకళ్ళని మోసం చేయడం, భార్యని మోసం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టేసుకోవడం. ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టేసుకున్నా, మగాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టేసుకున్నా, ఒకళ్ళనొకళ్ళు చీట్ చేసుకున్నా, కలిపురుషుడు మిమ్మల్ని వదలడు అనమాట. దరిద్ర దేవత మిమ్మల్ని వదలదు. ఒక్కసారి దరిద్ర దేవతకి ఛాన్స్ ఇచ్చారా మీ వంశమంతా అంతే. ఆ తర్వాత దరిద్ర దేవత పట్టుకుంటే కేవలం ఈ జన్మ వరకే అనుకుంటున్నారేమో, కాదు, మిమ్మల్ని నరకాని వరకు తీసుకెళ్తుంది. ఎందుకంటే డబ్బులు పుష్కలంగా ఉన్నాయనుకోండి మీ దగ్గర, మీరు తప్పులు చేయరు కదా, ఇంకోటి మోసాన్ని చేయరు కదా, మీరు హాయిగా కడుపు నిండా తినడానికి ఉందండి, పక్కింటోడు బియ్యం ఎందుకు దొంగిలిస్తారు? మీరు దొంగిలించరు. అలాగే దరిద్రుడికి ఆకలి ఎక్కువ అన్నారు. దరిద్ర బాధలతోనే పోనీ తప్పులు చేసామంటే ఒక అర్థం ఉంది. ఫుల్గా నిండిన వాళ్ళు మీరు తప్పులు చేస్తే ఎట్లా అమ్మా? అందువల్ల ఎవరైతే మోసాలు చేస్తారో వీళ్ళు చేస్తారో, చాలామంది చెప్తారు, ఏమంటే మా పిల్లలు చచ్చిపోయారండి మధ్యలో. పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళు, వాళ్ళ వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు. కారణం చూసుకోండి, ఆలోచించండి. పెద్ద ఫిల్మ్ స్టార్స్ ఉంటారు, పెద్ద హీరో, తమిళ హీరో, వాళ్ళ కూతురు చచ్చిపోయింది సూసైడ్ చేసి. ఇవన్నీ కూడా ఎందుకు అయిపోతాయి అండి అంటే కేవలము మనం లోభత్వం ఉండడం వల్ల. కాబట్టి మీరు ఈ లక్షణాలు నేర్చుకోండి చక్కగా. ఎవరిని మోసం చేయకుండా భగవన్నామ జపం, గురువు ఉండాలి మీకు చక్కగా. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి మనకి గోవింద సేవన అక్కయ్య గారు చెప్తారు, ఆవిడ ఆ సిస్టర్ ఏమంటుంది, పాపం రాముడి గుడి ఖాళీలు అయిపోయినాయి, కృష్ణుడి గుళ్ళు ఖాళీలు అయిపోయినాయి. ఈ యొక్క రకరకాల అమ్మవార్ల పేర్లు చెప్పడం వల్ల, ఆ గుళ్ళు కట్టడం, ఆ ఆరాధనల వల్ల కరెక్ట్ ఆమె చెప్పింది. కాబట్టి మీరంతా కూడా రాముడు తక్కువ, కృష్ణుడు ఎక్కువ, లేకపోతే అమ్మవారు ఎక్కువ, ఇవన్నీ అబద్ధపు బోటకపు మాటలు వీళ్ళు చెప్పేవి. దైవతత్వం ఒక్కటే. ఆ దేవుడు మీరే. మీలో ఉన్న దైవత్వాన్ని లేపండి. మనిషిగా ఎదగండి. కంపల్సరీ మీరు గొప్ప కోటేశ్వరులు అవుతారు. నిజంగా కనుక మీరు మిమ్మల్ని మార్చుకోవాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. 24/7 సర్వీసెస్. అలా అని మొన్న రాత్రి ఒక ఆవిడ రాత్రి 2 గంటలకు చేసింది, 24/7 సర్వీసెస్ అంది. మనమేం ఎత్తాంగా. తర్వాత నాన్ కమర్షియల్ అంటే అర్థం ఏమిటి? నాన్ కమర్షియల్ అంటే మేము మిగతా వాళ్ళలాగా వ్యాపారం కాదు నాయన, 20,000 15,000 అలా తీసుకోము. సన్యాసులకు భోజనం పెట్టమంటున్నాం, అనాథ పిల్లలకి, సాధువులకు భోజనం పెట్టమంటున్నాం. ఇది కూడా చేయలేకపోతే ఎందుకు చెప్పండి? ఫ్రీగా ఏది ఆశించకూడదు, రుణపడిపోతారు నెక్స్ట్ జన్మలో. కాబట్టి 10 మందికి ఏమండి మేము అన్నదానం చేస్తామండి, మేము విడిగా అన్నదానం చేస్తామండి,
అవన్నీ కాదు. గురువు పర్యవేక్షణలో గురువు చెప్పినప్పుడు చేసి, ఆ గురువు చెప్పినప్పుడు నువ్వు ఈరోజు నీకు 3 వస్తుంది, ఆ వీడియో చూస్తున్నప్పుడు 3 వస్తుంది, తర్వాత 3 ఉండదు నీకు. అప్పటికప్పుడే అంటే నేను ఎక్కడున్నాను ఏంటి ఇంకా అవసరం లేదు, మీరు అడగగానే చెప్పేయడానికి డేట్ ఆఫ్ బర్త్లతో సహా చెప్తారు. ఏమంటే నేను 1/7/90లో పుట్టానండి, పెన్ మా దగ్గర ఉంటుందా రెడీగా నువ్వు చెప్పినప్పుడు వీడియో చూడగానే నువ్వు. కాబట్టి చక్కగా ఎవరైతే మీ వ్యక్తిగత జాతకాలు విడిగా ఉంటాయి తెలుసుకోండి. చాలా చిట్కాలు ఉంటాయి, పరిహారాలు ఉంటాయి. ఇవన్నీ కూడా డబ్బులు లేని పరిహారాలు. కాబట్టి అవి కనుక చేసుకుంటే నిత్య దరిద్రుడైనా సరే, కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడు అవుతాడు ఖచ్చితంగా. అవి మేము చెప్తూనే ఉంటాం. మీరు యూ కెన్ కాంటాక్ట్ అస్. సింహరాశి, ఈ సింహరాశి వారికి మరి ఈ యొక్క డిసెంబర్ నెల అలాగే 2025 సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉందని చెప్పాలా. మీకు ఉద్యోగం పీకి పడేస్తామని చెప్పి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగం వార్నింగ్ ఇచ్చి మిమ్మల్ని వదిలేయడం అనేటటువంటి జరుగుతాయి. ఒక అమెరికాలో ఒక వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, మరి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఎలా ఉండాలండి? ఎంత హుందాగా ఉండాలి మనం. అంత హుందాగా చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు. మరి మనం అలా చేసుకోకుండా పిచ్చి వాళ్ళందరితో ఫ్రెండ్షిప్లు చేసి పిచ్చి అందరి సలహాలు మనం పాటించినప్పుడు పిచ్చి మనం ఇరుక్కుంటాం కదా. కాబట్టి మనం కొన్ని పనులు మనకి ఈ నెలలో మన ఉద్యోగానికే ప్రమాదాన్ని తీసుకొచ్చేటటువంటి పనులు చేస్తాయి ఈ నెలలో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా. అదృష్టవశాత్తు మీరు నవంబర్ నెలలో సేవ్ అయిపోయారు మీరంతా కూడా. అసలు సింహరాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు బూస్టింగ్ అయిపోవాలి. అసలు సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మీరు పనిచేసే చోట మీ సీనియర్స్తో కానీ మీ బాసులతో కానీ మీకు యుద్ధాలు వచ్చేయాలి. ఏమాత్రం నోరెత్తితే మీకు ప్రమాదం పడడానికి అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే తప్పు మీదే. అమెరికా లాంటి దేశాల్లో మరి మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు సైడ్ బిజినెస్లు కనుక చేస్తే మీ ఉద్యోగంలో మీరు డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా డిక్లేర్ చేయకుండా చేస్తే అది నేరం కింద మీ ఉద్యోగం పీకి పడేస్తారు. అలాగే ఒక ల్యాండ్ అమ్మారనుకోండి, మీకు 10 లక్షలే వచ్చింది, 10 లక్షలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ రేటు 90 లక్షలు మీరు అమ్మారు. ఈ 80 లక్షలు ఎక్స్ట్రా వచ్చిందని మనీ లాండరింగ్ కేసుల్లో మిమ్మల్ని ఇరికిచ్చేసి ఆ ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి యాక్ట్స్ అన్నీ కూడా తెలుసుకొని సింహరాశి వాళ్ళు ఉండాలి. అంతేగాని నా జాతకం బాగుందండి, గురుడు 3వ ఇంట్లో ఉన్నాడండి, నాది కర్కాటక రాశి 3వ పాదం అండి అని అన్ని రకాల యూట్యూబ్లో మీరు చూసి ఆ ప్రయోగాలు మా మీద వేయకూడదు. కాబట్టి సింహరాశి వారికి కొంతమంది భార్యలు వదిలిపడేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి, తర్వాత డబ్బు పుష్కలంగా సంపాదిస్తారు, కానీ కడుపు నిండా తినరు. అమెరికాలో ఉన్నటువంటి చాలామంది ధనవంతులు 99% ఒకళ్ళని వదిలేయండి, మంచోళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అసలు అన్నాలే తినరనమాట, వండుకోరు, చపాతీలు చేసుకుంటూ. లండన్లో కూడా అదే పరిస్థితి, పిసినార్తనాలు. ఎందుకంటే $1 ఖర్చు పెడితే ఇండియాలో 80 రూపాయలు, అమ్మో 80 రూపాయలు ఖర్చు పెట్టేసాం, ₹1 కొనుక్కోవాలా, పిసినార్తనం చేసి దాచి 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 పైకి పోతారు. కాబట్టి ఇలాంటి ఆలోచన విధానాలతో ఈ యొక్క నెలంతా కూడా మీరు గడుపుతారు. మరి 2025 సంవత్సరంలో మీ ఆలోచనలో మార్పు వస్తుంది. మీరు తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాశీ, ఢిల్లీ, బృందావనం ఇలాంటి యాత్రలు, ఇదంతా కూడా చాలా మంచి విషయం. మరి పరీక్షలు రాయడం దగ్గరికి వచ్చేసరికి పరీక్షల్లో కూడా మీరు చాలామంది పాస్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి మనము సైడ్ వృత్తులు, మరి కెమెరాలు, తర్వాత ఈ యొక్క హోటళ్ళు, టీ స్టాల్స్, కిరాణా షాపులు, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా పార్ట్ టైం మీరు పెట్టుకున్నప్పటికీ కూడా ఎవరో ఒక మనుషులను పెట్టుకొని మరి చక్కగా పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సినిమా రంగంలో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చాలా డబ్బు ఇచ్చి సెంట్రల్ నామినేటెడ్ పోస్టుల కోసం ట్రై చేశారు, భంగపడ్డారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పోస్టుల కోసం
ప్రయత్నిస్తున్నారు ఈ రాశి వాళ్ళు, జాగ్రత్తగా ఉండండి. డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టుకోవద్దు. ఇక పరిహారాలు ఏమిటంటే, ఈ యొక్క సింహరాశి వారికి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు.